ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏ విషయంపై మంటలు రేగుతాయో చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా హాట్గా మారింది. దానికి కారణం ఒక్కటే, ఉద్యోగాలు. నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉద్యోగాల నియామకాలు ఇప్పుడు అధికారిక ప్రతిపక్షాల మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికే దారితీశాయి. ఒకవైపు ప్రతిపక్ష వైసీపీ మెగా డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ రోడ్డెక్కింది. కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఆగండి బాస్, మీ హయాంలో ఏం జరిగిందో కూడా ఒకసారి లెక్కలు చూద్దాం అంటూ గత జగన్ ప్రభుత్వం నాటి గ్రూప్ 1 ఫైల్ను టేబుల్ మీదకి తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గ్రూప్ 1 స్కామ్ చూడలేదు అని పెద్ద బాంబు పేల్చారు. దాంతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా రగిలిపోయాయి. అసలు డిఎస్సిలో వైసీపీ చేస్తున్న ఆరోపణలేంటి? ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటి? చంద్రబాబు గ్రూప్ 1 అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు? ఈ రాజకీయం ఎటు దారి తీస్తుంది? ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వైసీపీ చేతిలో ఉన్న డిఎస్సి అస్త్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో నిబంధనలు గాలికి వదిలేశారని, అనర్హులకు జాబ్లు కట్టబెట్టారని ఆరోపిస్తుంది. అంతేకాకుండా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అంటుంది. ఈ వ్యవహారంపై ఏకంగా సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. విధుల్లో మొదలైన ఈ పోరాటాన్ని ఇప్పుడు అసెంబ్లీ, శాసనమండలి వేదికలకు కూడా తీసుకెళ్లింది. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు డిఎస్సికి సంబంధించిన జీవోలు, మెరిట్ లిస్టులు, స్పోర్ట్స్ కోటా వివరాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పక్కా ప్లాన్తో సిద్ధమయ్యారు. ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వైసీపీ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలని, డిఎస్సి ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా రూల్స్ ప్రకారమే జరిగిందని స్పష్టం చేస్తుంది. మైకుల ముందు ఆరోపణలు చేయడం కాదు, సభలో ఫైళ్లు చూసి మాట్లాడాలని ఎదురుదాడికి దిగింది. స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా డిఎస్సి నియామకాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా వివరించేందుకు సిద్ధమయ్యారు. పరీక్షల నిర్వహణ నుంచి మెరిట్ లిస్టుల ప్రకటన వరకు, అలాగే స్పోర్ట్స్ కోటాలో అనుసరించిన నిబంధనల వరకు ప్రతి ఆధారాన్ని సభ ముందు ఉంచుతామని ప్రభుత్వం చెబుతుంది. వైసీపీ నిరసనలకు భయపడేదే లేదని, తమ దగ్గర ఉన్న స్పష్టమైన లెక్కలతో వైసీపీ నోళ్లు మూయిస్తామని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గారు నేను చెప్పానంటే, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్ కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కొన్ని సంవత్సరాలు ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ అవర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను కేబినెట్ కి తీసుకెళ్లాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్ గా నోట్ చదివి, ఎస్ మన అమ్మాయి, ఇమీడియట్ గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీ చర్ని అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్ గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు వైసీపీ డిఎస్సి ఫైల్తో ప్రభుత్వంపై దాడి చేస్తుంటే, సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల ఫైల్ను సభ ముందుకు తెచ్చారు. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్షలు, వాల్యుయేషన్, ఇంటర్వ్యూలు, నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి గ్రూప్ 1 స్కామ్ను ఎప్పుడూ చూడలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. డిఎస్సి అంశంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న వైసీపీకి
చంద్రబాబు గ్రూప్ 1 ఫైల్తో ఊహించిన షాక్ ఇచ్చారని చర్చ నడుస్తుంది. క్రికెట్ భాషలో చెప్పాలంటే వైసీపీ చేసిన డిఎస్సి బౌన్సర్కు చంద్రబాబు గ్రూప్ 1తో పవర్ఫుల్ షాట్ కొట్టారని అంటున్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదికని సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా. 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితి. చంద్రబాబు గ్రూప్ 1 ఫైల్ తెరపైకి తీసుకురావడంతో వైసీపీ కూడా వెంటనే అలర్ట్ అయి రివర్స్ అటాక్ ప్రారంభించింది. తమ డిఎస్సి ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే చంద్రబాబు పాత గ్రూప్ 1 విషయాన్ని మాట్లాడుతున్నారని మండిపడుతుంది. తాము ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి అక్రమాల గురించి అడుగుతుంటే మీరు పాత గ్రూప్ 1 గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం తన వైఫల్యాలను డిఎస్సిలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికే ఈ గ్రూప్ 1 కథను బయటకు తీసిందని వైసీపీ ఆరోపిస్తుంది. డిఎస్సిపై ముందుగా విచారణ జరిపించి తమ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే ఇతర విషయాల గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఉద్యోగాల సమస్య కంటే రాజకీయ వ్యూహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీకి డిఎస్సి అనేది చాలా కీలకమైన ఆయుధం. ఎందుకంటే ఇది నేరుగా నిరుద్యోగ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపడితే యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చని వైసీపీ ఆలోచన. అందుకే డిఎస్సి అంశాన్ని అసలు వదలకుండా పట్టుకుంటుంది. అయితే ప్రభుత్వం కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉద్యోగాల గురించి మాట్లాడితే మీ హయాంలో ఉద్యోగాల పేరుతో చేసిన అక్రమాలనే తాము బయటపడతాం అనే రీతిలో గ్రూప్ 1 ఫైల్ను సిద్ధం చేసింది. అంటే ఇప్పుడు ఒకరి చేతిలో డిఎస్సి ఫైల్ ఉంటే మరొకరి చేతిలో గ్రూప్ 1 ఫైల్ ఉంది. ఈ 2 ఫైళ్లు అసెంబ్లీలో ఓపెన్ అయితే రాజకీయ బాంబులు పేలడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటి వరకు వీధుల్లో జరిగిన ఈ ఉద్యోగాల పోరాటం ఇప్పుడు చట్టసభల వేదికగా పెద్ద యుద్ధానికి దారితీసింది. తమ డిఎస్సి ప్రశ్నకు సమాధానం చెప్పండి అని వైసీపీ అంటుంటే ముందు మీ గ్రూప్ 1 లెక్కలు తేల్చండి అని ప్రభుత్వం అంటుంది. వైసీపీ డిఎస్సిని వదలడం లేదు, చంద్రబాబు గ్రూప్ 1ని వదలడం లేదు. మరి ఈ 2 ఫైళ్లలో ఏ ఫైల్ ఎవరికి ముప్పు రాబోతుంది? డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమెంత? గ్రూప్ 1పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల నిజరూపం ఏంటి? అసెంబ్లీలో ఎవరి డిఫెన్స్లోకి నెడతారు అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఉద్యోగాల భర్తీ పేరుతో మొదలైన ఈ ఫైట్ చివరికి ఎవరి రాజకీయ కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? డిఎస్సి గ్రూప్ 1 వ్యవహారంలో ఎవరి వాదనలో నిజమెంతుందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.